ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కర్కటక రాశి వారి ఇంటికి ఈ దేవత రహస్యంగా రోజు వస్తోంది. ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నీడగా మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతోంది. అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు పట్టించుకోవడం కోసం, మీరు కూడా అది తెలియడం కోసం ఈ దేవత ఏమేమి సూచనలు అందించనుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక, ఇంతకీ ఆ దేవత ఎవరు? కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రాని వచ్చింది. అదృష్టం కలిసి రావడానికి, మీకు అదృష్టం తీసుకువచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపిస్తుంది. అంటే మీరు నమ్ముతారా? కర్కాటక రాశి వారి మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక, వీరు మనసులో ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా బయటికి చెప్పేస్తారు. అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు. సరిగ్గా ఏ పైనైనా కానీ, వర్క్ అయినా కానీ, ఇంట్లో ఫ్యామిలీలో అయినా సరే సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారు. ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ వారికి రానివ్వరు. వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరన్నమాట. నష్టం కూడా ఎదుటివారికి అయితే వీరి వల్ల జరగదు. చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యరు. ఉన్నంతలోనే సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్ గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము, వాళ్ళని పాడు చేద్దాము, వాళ్ళని నాశనం చేద్దాము అనేటువంటి మనస్తత్వం అస్సలు ఉండరు. చాలా స్వచ్ఛమైన మనసు ఈ కర్కాటక రాశి వారిది. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటివారి కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి, ఆ విషయం వీరికి తెలిసిందంటే ఇంకా అస్సలు ఊరుకోరు. వీరి కోపాన్ని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదని చెప్పాలి. అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారు. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చెయ్యాలి అని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. వీరికి ప్రేమ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రేమను చూపిస్తారో అంత పగని కూడా చూపించగలుగుతారు. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి, అంటే కర్కాటక రాశి వారికి ఓర్పు కానీ, సహనం కానీ, పట్టుదల కానీ, ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువగా అని చెప్పాలి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలు అయితే చూస్తుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం కూడా వీరికి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటున్నారు. ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారు. వీరి యొక్క మృదు స్వభావం కానీ, వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. వీరు రీసెంట్గా, అంటే అప్పుడప్పుడుకి కొత్త సంవత్సరం 2025 సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదం నుంచి, కొన్ని కష్టాల నుంచి కూడా వీరు కొంచెం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అలాగే వ్యాపార పరంగా కానీ, లేదంటే వాహనాల పరంగా కానీ చూసుకున్న, వృత్తి ఉద్యోగంలో చూసుకున్నా కానీ కొన్ని కష్టాలనైతే పొందుకున్నారు. ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. దానికి కారణం ఆ దేవత అని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అసలు సంబంధం లేని విషయాలు కూడా మీకు కష్టాలు తెచ్చే వరకు కూడా మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని కుక్క తిప్పుకోలేమంటారు చూసారా, అటువంటి కష్టాలు వచ్చినటువంటి ఆ సమస్య నుంచి కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసిందని చెప్పాలి. ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి, కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతోంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా కర్కాటక రాశి వారు ఆశ్చర్యపోతారు, కంట తడి పెట్టుకుంటారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కనుక, ఆ దేవతని మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు. మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతూ కంటతడి పెట్టుకోకుండా మిమ్మల్ని చూసుకుంటోంది. ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత. మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు. మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ కానీ, తాతయ్య కానీ, లేదా వాళ్ళ వెనక తరాలు బ్రతికి ఉంటే వారి కానీ అడిగితే మీకు చెప్తారు. అలా మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాల నుంచి కూడా
కూడా ఆ దేవత మీకు గుడులు కట్టారు, సంబరాలు చేశారు, ఎన్నో పూజలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ దేవత వల్ల మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలుచుకుంటూ పండుగలు పూజలు చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉన్నారు అని మర్చిపోయారు. అంటే నిజంగా అది చాలా అతిశయోక్తే కదా. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకుండా, నా బిడ్డలు బాధపడకూడదు, నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి, నా బిడ్డలు నన్ను మర్చిపోయినా ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు, నా బిడ్డని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంటి అడుగుపెట్టింది. నిజంగా కర్కాటక రాశి వారైతే చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చింది. అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేస్తారో తెలియదు. కానీ కొన్ని కారణాల వల్ల, బిజీ లైఫ్ స్టైల్ వల్ల, ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల మీ యొక్క బిజీ లైఫ్లో పడి ఆ దేవతను మర్చిపోయారు. ఇకనైనా సరే ఆ దేవతను ప్రార్థించండి. ఆ దేవత ఎవరో కనుక్కొని ఆ దేవతకి ఎలా పూజించుకోవాలో మీ పెద్దవారిని అడిగితే అన్నీ కూడా వాళ్ళు డీటెయిల్స్గా చెప్తారు. అవన్నీ కూడా మీరు పాటించినట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక ఫోటోనైనా పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మీకేమైనా వాహన ప్రమాదాలు ఉంటే అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. చాలామంది పితృరులాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి, వెనుకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి, పెద్దల శాపాలు ఉంటాయి, డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారి పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ దేవతను ఎప్పుడు కూడా మా బంగారం అని చెప్పి చెప్పుకోవాలి. ఆ బంగారాన్ని మాత్రం అస్సలు వదలకండి. ఇంట్లో మీ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఏర్పడుతోంది. సంతాన పరంగా కూడా మీకు బాగుంటుంది. ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది. ఆ దేవతకు పూజలు చేయండి, ధూపాన్ని వెలిగించండి, హారతి ఇవ్వండి. జీవితంలో మీకు అదృష్టం అంటే పడుతుంది. సిరి సంపదలు మీకు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. ఓకే అండి, చూసారు కదా కర్కాటక రాశి వారి ఇంటికి ఏ దేవత రహస్యంగా వస్తుంది, మీ జీవితాన్ని ఆవిడ ఎలా మార్చారు, ఇంకా ఎలా మార్చాలి అనుకుంటున్నారు, అలాగే అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.